యూనిట్ 3 కంప్లీట్ అయింది. యూనిట్ 2 లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్. ఈ టాపిక్ ఆల్రెడీ కొంతవరకు సిఎస్సి వాళ్ళు విన్నారు, ట్రిపుల్ ఈ వాళ్ళు విన్నారు, వినని వాళ్ళు కూడా ఉన్నారు. ఈసీ వాళ్ళు, సివిల్ వాళ్ళకి అసలు తెలియదు. సివిల్ ట్రిపుల్ ఈ సిఎస్సి వాళ్ళు క్లారిటీగా జాగ్రత్తగా వినండి. ఉన్న నోట్స్ మీ దగ్గర ఉంచుకున్నాయి, నేను చెప్పిన ప్రాబ్లమ్స్ కనుక ఉంటే జాగ్రత్తగా ఉంచుకోండి, లేని ఏమనుంటే నోట్ చేసుకోండి. డెఫినేషన్. Let f of t be a given function and defined for all positive values of t, full stop. Then the Laplace transform of f of t denoted by L of f of t or f bar small f bar of s is defined by L of f of t equal to f bar of s equal to integral 0 to infinity e power minus st f of t dt. ఇది డెఫినేషన్. లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ అనగానే మీరు గుర్తుపెట్టుకొని రాయాల్సింది ఏంటంటే ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఆఫ్ ఎస్. ఇది ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎస్టీ ఎఫ్ ఆఫ్ టీ డిటి. మీరేం గమనించాలి, ఎల్ అంటే లాప్లేస్, ఎఫ్ ఆఫ్ టీ అనేది ఫంక్షన్, గివెన్ ఫంక్షన్, వాడు ఫంక్షన్ ఇస్తాడు. 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎస్టీ డిటి కామన్గా ఉంటాయి. ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ ఉంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ వస్తుంది. అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈస్ ద లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్? ఎగ్జామ్లో డిఫైన్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ అంటే ఇదంతా రాయాలి. ప్రాబ్లం చేసే ప్రతిసారి లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ అంటే మీరు ఈ ఫార్ములా మనకు వెంటనే రాసుకోవాలి, రాయాలి. 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎస్టీ ఎఫ్ ఆఫ్ టీ డిటి ఎఫ్ బార్ ఆఫ్ ఎస్. ఈ ఎస్ అనేది ఇక్కడ బట్టి రాసుకుంటాం, అది గుర్తుపెట్టుకోండి. ఎఫ్ బార్ ఆఫ్ ఏ ఉందనుకోండి, ఇక్కడ ఈ పవర్ మైనస్ ఏటీ, ఇక్కడ కే ఉంటే ఈ పవర్ మైనస్ కేటీ, ఇక్కడ ఎస్ ఉంటే ఏది ఉంటే అది ఇక్కడ వస్తుంది ఈ ఫంక్షన్లో. ఈ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అనేది ఎఫ్ ఆఫ్ టీ ఇక్కడ వస్తుంది. ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. Here S is real or complex. Here S is a real or కాంప్లెక్స్ నెంబర్. ఈ ఎస్ అనేది రియల్ నెంబర్ అయి ఉండొచ్చు, కాంప్లెక్స్ నెంబర్ అయి ఉండొచ్చు. నెక్స్ట్ వన్, పీస్ వైజ్ కంటిన్యూస్ ఫంక్షన్. డెఫినేషన్. నెక్స్ట్ డెఫినేషన్, పీస్ వైజ్ కంటిన్యూస్ ఫంక్షన్. నేను ఈ డెఫినేషన్ గురించి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్లో డిరిచ్లెట్స్ కండిషన్స్లో వచ్చింది. పీస్ వైజ్ అంటే ఇక్కడ చెబుదామని నేను అక్కడ కొంచెం ఎక్కువ దాని గురించి చెప్పలేదు. ఏ ఫంక్షన్ f of x is said to be piecewise or sectionally continuous.
piecewise continuous or are sectionally continuous over the closed interval a comma b if it is defined on that interval and is such that the interval can be divided into a finite number of subintervals in each of which f of t is continuous and has both right and left hand limits at every endpoint of the subinterval. పీస్ వైజ్ కంటిన్యూస్ ఫంక్షన్ అంటే సింపుల్గా ఏం చెప్పుకోవచ్చు అంటే క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి అనే ఒక ఇంటర్వల్ మన దగ్గర ఉంటే దీన్ని సబ్ ఇంటర్వల్స్గా డివైడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ కామా x0, x0 కామా x1, x1 కామా x2 and so on, xr minus 1 comma xr and so on, xn minus 1 comma xn equal to b. a comma b ఫస్ట్ ఏతో స్టార్ట్ అవుతుంది, bతో ఎండ్ అవుతుంది, ఏతో స్టార్ట్ అయ్యి bతో ఎండ్ అవుతుంది. ఏ కామా x0 కామా x1 ఇవన్నీ కూడా సబ్ ఇంటర్వల్స్ అంటాం. ఈ సబ్ ఇంటర్వల్స్గా డివైడ్ చేసుకోవచ్చు. అయితే ఇందులో సింపుల్ ఏంటంటే మనకి లిమిట్స్ అప్లై చేసినప్పుడు ఫైనట్ వాల్యూ రావాలి. ఎప్పుడైతే ఫైనట్ వాల్యూ వస్తుందో దిస్ ఈజ్ ఏ అటువంటి ఫంక్షన్ పీస్ వైజ్ కంటిన్యూస్ ఫంక్షన్ ఓర్ సెక్షనల్లీ కంటిన్యూస్ ఫంక్షన్ అంటాం. ఇది క్లోజ్డ్ ఇంటర్వల్ ఏబీ మీదే డిఫైన్ అవుతుంది. ఈ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏబీ మీదే ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకోండి. పీస్ వైజ్ కంటిన్యూస్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఫైనట్ వాల్యూ వస్తుంది. అది లిమిట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కావచ్చు, రైట్ హ్యాండ్ లిమిట్ కావచ్చు, ఏ లిమిట్ అప్లై చేసినా సరే మనకు వచ్చే ఆన్సర్ ఎలా ఉంటుందంటే ఫైనట్ వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ డెఫినేషన్, దీనికి ఎగ్జాంపుల్ రాస్తున్నాను. ఎగ్జాంపుల్ 1, ది ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు టీ స్క్వేర్ 0 less than t less than 5, 2t plus 3 t greater than 5 is sectionally continuous for t greater than 0. Second one, second point, the function f of t equal to 1 by t is not sectionally continuous. ఎందువల్ల చూడండి, ఫస్ట్ దానికి దీనికి t ప్లేస్లో 0 తీసుకున్నాం అనుకోండి, ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు లిమిట్ తీసుకుంటే ఒకవేళ లిమిట్ t tends to infinity, f of t equal to limit t tends to infinity
1/t లిమిట్ అప్లై చేస్తే t టెన్స్ టు 0 తీసుకుందాం 1/0 ఈక్వల్ టు ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ ఎప్పుడైతే వస్తుందో నాట్ ఈక్వల్ టు ఫైనైట్ వాల్యూ. మనకి ఫైనైట్ వాల్యూ వస్తేనే సెక్షనల్లీ కంటిన్యూస్. సో ఇది ఇన్ఫినిటీ వచ్చింది కాబట్టి ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు 1/t అనేది ఈజ్ నాట్ సెక్షనల్లీ కంటిన్యూస్ ఎట్ టీ ఈక్వల్ టు 0. టీ ఈక్వల్ టు 0 దగ్గర సెక్షనల్లీ కంటిన్యూస్ కాదు. పైన ఎగ్జాంపుల్ సెక్షనల్లీ కంటిన్యూస్ అవుతుంది మనం లిమిట్స్ అప్లై చేస్తే. తర్వాత ఎక్స్పోనెన్షియల్ ఆర్డర్ ఫంక్షన్ ఆఫ్ సెకండ్ డెఫినేషను. ఈ డెఫినేషన్స్ చాలా ఇంపార్టెంట్, వీటి మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫంక్షన్ ఆఫ్ మిమ్మల్ని ఎగ్జామ్లో డెఫినేషన్ కూడా అడుగుతాడు. ఎక్స్పోనెన్షియల్ ఆర్డర్. ఈ ఎక్స్పోనెన్షియల్ ఆర్డర్ అంటే ఏ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీ is said to be of exponential order A if limit t tends to infinity e power minus at f of t equal to a finite quantity. ఇక్కడ ఫంక్షన్ వాడే ఇచ్చాడు. లిమిట్ టీ టెన్స్ టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఏటీ ఎఫ్ ఆఫ్ టీ అనేది ఈక్వల్ టు ఏ వస్తే ఈక్వల్ టు ఏ ఫైనైట్ క్వాంటిటీ. ఏ అనేది కాదు, ఫైనైట్ అంటే మనకు తెలిసిన వాల్యూ, అది 0 అవ్వచ్చు 1 అవ్వచ్చు, ఎనీ నోన్ నెంబర్ వస్తే దట్ ఈజ్ ఏ ఎక్స్పోనెన్షియల్ ఆర్డర్. ఎక్స్పోనెన్షియల్ ఆర్డర్ ఉంటేనే మనకేమవుతుందంటే లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ వస్తుంది, లేకపోతే రాదు. నెక్స్ట్ వన్, దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు టీ స్క్వేర్ సైన్ ఏటీ ఈ పవర్ ఏటీ ఎక్సెట్రా ఆర్ ఆల్ ఆఫ్ exponential order and also continuous but f of t equal to e power t square is not a exponential order. ఎందువల్ల ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు టీ స్క్వేర్, టీ ప్లేస్లో మనం ఏదైనా లిమిట్ అప్లై చేస్తే ఫైనైట్ వాల్యూ వస్తుంది. టీ ప్లేస్లో ఇన్ఫినిటీ అప్లై చేస్తే ఈ పవర్ ఇన్ఫినిటీ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అవుతుంది. సో ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఈ పవర్ టీ స్క్వేర్ ఈక్వల్ టు ఈ పవర్ ఇన్ఫినిటీ. టీ ప్లేస్లో లిమిట్ టీ టెన్స్ టు ఇన్ఫినిటీ, ఇక్కడ ఈ ఫంక్షన్ తీసుకుంటే ఇన్ఫినిటీ వస్తుంది కాబట్టి ఫైనైట్ వాల్యూ కాదు, కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఎక్స్పోనెన్షియల్ ఆర్డర్. ఎక్స్పోనెన్షియల్ ఆర్డర్ కాకపోతే లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ ఎగ్జిస్ట్ అవ్వదు, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ దీని కింద రాసుకోండి, ఈజ్ నాట్ ఎక్స్పోనెన్షియల్ ఆర్డర్ అండ్ యాజ్ సచ్ ఇట్స్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ does not exist. ఇది కండిషన్. ఈ కండిషన్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్, ప్రాబ్లమ్స్లో వస్తుంది మనకు. నెక్స్ట్ లీనియారిటీ ప్రాపర్టీ. ఇదే ప్రాపర్టీ మనం లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్లో చేసాం, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్లో చేసాం. ఈ లీనియర్ ప్రాపర్టీ ఏంటంటే ఇఫ్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అండ్ ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ ఈక్వల్ టు జీ బార్ ఆఫ్ ఎస్, దెన్ ఎల్ ఆఫ్ C1 f of t plus C2 g of t equal to C1 into L of f of t plus C2 into L of g of t. ఈ రెండు కండిషన్లు గుర్తుపెట్టుకోండి, వేర్ C1 C2 ఆర్ కాన్స్టెంట్స్.
వేర్ C1, C2 ఆర్ కాన్స్టెంట్స్. అంటే ఏమర్థం చేసుకోవాలి మీరు, కాన్స్టెంట్స్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ లోపల మల్టిపుల్ ఫంక్షన్స్ కాన్స్టెంట్స్ ఉంటే కాన్స్టెంట్ని సపరేట్ చేసి L(f)(t) రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ L(a cos t ప్లస్ b sin t) ఉందనుకోండి, a ఇంటూ L(cos t)గా రాసుకోవచ్చు ప్లస్ b ఇంటూ L(sin t)గా రాసుకోవచ్చు. లేదా L(e)(at) ప్లస్ e(-at) 2 ఇంటూ ఇది 3 ఇంటూ ఉందనుకోండి, 2 ఇంటూ L(e)(at)గా రాసుకోవచ్చు ప్లస్ 3 ఇంటూ L(e)-at)గా రాసుకోవచ్చు. దిస్ ఈజ్ ద కండిషన్, లీనియారిటీ ప్రాపర్టీ. నేను ప్రూఫ్స్ చెప్పట్లేదు, అవసరమైన ప్రూఫ్స్ అన్నీ మీకు చెప్తాను. నెక్స్ట్ సమ్ ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్, అంటే లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ some elementary functions. Elementary functions. First one, L of k equal to k by s, s greater than 0, where k is a constant, where k is a constant. K is constant. నేను ప్రూఫ్ చెప్తున్నా దీనికి, దేనికైనా ఇదే ప్రూఫ్. బై డెఫినేషన్, లాప్లేస్ డెఫినేషన్ ఏంటి ఇక్కడ రాసిన, లాప్లేస్ డెఫినేషన్ ఏంటి, L(f)(t) ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to infinity e power minus st f(t) dt. L of k by s తీసుకుంటున్నాను ఇప్పుడు. L of k 0 to infinity e power minus st. చూడండి, f(t) ఉంటే f(t), k ఉంటే k వచ్చింది dt. kని బయట రాసుకోండి, e power minus st ఇంటిగ్రేషన్ e power minus st బై t కాబట్టి మనం చేసేది మైనస్ s బయటకు వస్తుంది, 0 to infinity. లిమిట్ అప్లై చేయండి, మైనస్ k బై s బయట రాద్దాం, e power minus infinity లోయర్ లిమిట్ e power 0, ఇది 0, e power minus infinity ఆల్వేస్ 0, e power minus 1 అంటే 1, మైనస్ లోపల మల్టిప్లై చేస్తే k బై s, అంటే L of k ఈక్వల్ టు k బై s. L of 1 అయితే ఏమవుతుంది, దీని నుంచి L of 1 అయితే 1 బై s, L of 2 అయితే 2 బై s, L of 100 తీసుకుంటే 100 by s. This is the formula for constant function L of k. Next property, L of t equal to 1 by s square. L of t equal to 1 by s square. దీనికి ప్రూఫ్, L of f(t) by definition integral 0 to infinity e power minus st f(t) dt. L of t equal to integral 0 to infinity f(t) ప్లేస్ లో f(t), t ప్లేస్ లో e power minus st into t dt. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేయండి, t into e power integral 0 to infinity e power minus st dt, 0 to infinity bracket d by dt of t integral e power minus st dt bracket close dt, t into e power minus st by minus s 0 to infinity, ఇది 1 అవుతుంది. ఇక్కడ e power minus st by minus s dt ఇంటిగ్రేషన్ ఈ పార్ట్కి. ఇక్కడ చూడండి, ఇన్ఫినిటీ ప్లేస్లో s ప్లేస్ t ప్లేస్ ఇన్ఫినిటీ రాస్తున్నాను, టోటల్గా 0 మైనస్ 0 అవుతుంది, మీరు చెక్ చేసుకోండి. మళ్ళీ అగైన్ ఇక్కడ e power minus st by minus s 0 to infinity, మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, 1 by s square, e power minus infinity e power 0, e power infinity 0 కాబట్టి 1 by s square 0 minus 1 అంటే ఇక్కడ
అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. ఇక్కడ ప్లస్ చూడండి, ఇది ప్లస్ మైనస్ మైనస్ 1/s². ఈ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి, వరుసగా నేను ప్రూఫ్స్ అని చెప్తాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని ప్రాపర్టీస్ చెప్తాను.